నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల హిందూ బంధువులు అక్కడ మరణించడం, విదేశీయులు మరణించడం, మరి వారికి సంతాప సూచకంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అమీన్పూర్ పట్టణాధ్యక్షుడు అనిల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ప్రదర్శన ఇక్కడ అమీన్పూర్ రేపు చెరువు దగ్గర అందరి ప్రజల సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులు రాష్ట్ర సభ్యులు రమేష్ గారు, మాజీ అధ్యక్షులు ఆదరెడ్డి గారు, మహిళా సోదరి బంధువులు మరియు బీజేపీ కార్యకర్త బంధువులు ప్రజలకంటే కూడా ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే కలలు కన్నారో, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నడుకున్న మాట అవుతుందని చెప్పేసి కలలు కన్నారో, ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్లో ఆ రోజు శాసనసభపై పాకిస్తాన్ జెండా ఎగరేసినారో, ఈరోజు వాళ్ళ ఆశలన్నీ తలకిందులై భారతదేశంలో అంతర్భాగంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నికలు జరిపి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా జమ్మూ కాశ్మీర్ నడుస్తుంటే, ఇలా దిక్కుదోచిన పరిస్థితుల్లో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ మరి అంతరించిపోయింది, అక్కడ భారతదేశం అయిపోయింది. ఈ యొక్క పాక్ ఆక్రమిత ప్రాంతం అంతా కూడా తొందరలోనే మరి భారత్ గుంజుకోబోతుందని చెప్పేసి ఇలా పాకిస్తాన్ మరి ఈ ఇలాంటి కులక్తులకు పాల్పడుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మతోన్మాద రాజ్యాలు అయితే ఏమైందో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు అనుకుంటున్న పాకిస్తాన్లో ముస్లిం ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు, బంగ్లాదేశ్లో ముస్లిం ప్రజలు ఈరోజు ఎంత ఉన్నారు, భారత్లో ఇలా ముస్లిం ఏ విధంగా ఉన్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ దేశాలు చూస్తుంది. భారత్ సంపూర్ణంగా ప్రజాస్వామ్య దేశం. ఇలా అన్ని కులాలు అన్ని మతాలు ఇలా భారతదేశంలో స్వచ్ఛందంగా సంతోషంగా జీవిస్తుంటే, ఇలా పాకిస్తాన్ కావాలని చేసి ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఇలా భారత్ను ప్రేరేపిస్తాము. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, భారత్పై దాడులు కొత్త కాదు. భారతదేశంని కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు మొఘలాలు పాలించిన, విదేశీ శక్తులు పాలించిన, క్రిస్టియన్స్ పాలించిన ఈ యొక్క భారతదేశ సంస్కృతిని ఏ యొక్క పాలిత రాష్ట్రాల పాలిత ప్రజలు ఎవరైతే పాలించారో వాళ్ళ ప్రభావానికి లోను కాకుండా భారతదేశ సంస్కృతి అనాదిగా వేల సంవత్సరాలుగా తన ఉనికిని కాపాడుకుంటూ విదేశీ పాలకులను కూడా పక్కకు పెట్టి భారతీయ సంస్కృతిని కాపాడుకున్న ఘనత భారతదేశ ప్రజలు. మీరు ఈరోజు చేస్తున్న కుయుక్తులు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నాయి, ప్రపంచ దేశాలు కూడా కీర్తిస్తూ ఉన్నాయి, ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా అభివృద్ధిలో కానీ, శాంతి సామరస్యంలో కానీ అనేక రంగాలుగా ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇలా మోడీని ఒక జాతీయ నాయకునిగా, ఒక విశ్వగురువుగా ఇలా మోడీని కానీ భారతదేశాన్ని కానీ ఇలా కొనియాడుతూ ఉన్నాయి. ఇలా మీరు చేసిన పని ఖచ్చితంగా బదిలా ఉంటుంది. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఫలితము ఖచ్చితంగా ఉంటుంది. 30కి 60 కాదు, 30కి 90 ఇస్తాము, 30కి 120 ఇస్తాము, 30,000 మందిని కూడా ఉగ్రవాదులను మట్టిపెట్టే పనిలో భారత ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ఉగ్రవాదం తోకపడాల్సిందే. మీరు కూడా ఈరోజు ఏ విధంగా దౌర్జన్యంగా ఈరోజు హిందూ మతం పేరు అడిగి హిందూ మతం పేరు చెప్తే చంపిరో మీరు ఖచ్చితంగా తగిన మూల్యం తొందరలోనే చెల్లిస్తారు. 30కి ఈరోజు చనిపోయిన మందికి ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ ఖచ్చితంగా భారత సైన్యం వాళ్ళని తీసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తారు. దీనికంటే ఎక్కువ శిక్ష వాళ్ళకి పడబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు సిక్కు శరాలు ఉంచుకొని హిందువుల రక్షణకు, దేశ రక్షణకు దేశభక్తితో కలిగి ఉండాలి. వీళ్ళ పార్టీలు ఏమైనా కానీ హిందువులకు అన్యాయం జరుగుతున్న ఏ పార్టీ రాజకీయ పార్టీని కూడా సహించే స్థితిలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎక్కడ పోతుంది దేశం? ఇలా పశ్చిమ బెంగాల్లో, ఇలా పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, పశ్చిమ బెంగాల్లో హిందువులు పారిపోతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మతోన్మాద దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మరి హిందువులపై దాడులు జరుగుతుంటాయి. హిందువులు మరి వేరే దేశంలో ముస్లిం దేశాలకు వెళ్ళి పారిపోయినట్టు ఇలా ఈ భారతదేశంలో ఉన్నట్టు ఒక రాష్ట్రంలోకి వెళ్ళి ముస్లింలు భయపడుతూ పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇలా మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రులు, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి కానీ ఇలా భాష పేరుతో తమిళనాడు ముఖ్యమంత్రి, అటు మమతా బెనర్జీ మతం పేరుతో ఇలా హిందువులను ఉచ్చకొద్దుకు వస్తుంటే మరి ఏ విధంగా మీరు ఆనందిస్తున్నారో మరి అర్థం కావడం లేదు. ఖచ్చితంగా అటు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి, ఇటు కర్ణాటక రాష్ట్రంలో సిగ్గు ఉండాలి. కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని బిడ్డను లవ్ జిహాద్ పేరుతో ఇలా ముస్లిం ఉగ్రవాదులు ఆ అమ్మాయిని కొండపై రేపు చేసి చంపితే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మరి గుళ్ళ మీద నిబంధనలు విధిస్తుంది, మస్జిద్ల మీద నిబంధనలు విధించదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే హిందూ వ్యతిరేక ధోరణితో ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
హిందూ వ్యతిరేక శక్తిని ప్రజలు సహించే పరిస్థితి లేదు, గతంలో లేదు. హిందూ చైతన్యవంతులైన ఖచ్చితంగా భారతదేశంలో నరేంద్ర మోడీకి విధంగా పరిపాలన అందిస్తుందో అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ విధంగా కుహానాలకు ఏదైతే మత కళ్ళం సృష్టించుకుంటూ ఇలా మతం మాటలకు ఇలా మైనార్టీలను ఉద్యోగించే స్థితిలో ఏ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ పరిపాలించినా ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలను హిందూ ప్రజలు పొందబెట్టారు, హిందువులకు సపోర్ట్ చేసే పార్టీలకు మద్దతుగా ఉంటారని చెప్పి సందర్భంగా చెప్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.